స్నేహం గురించి మీకు ఒక మాట చెప్తాను. ఎందుకంటే చాలా సినిమాల్లో వచ్చే పాటలు నిజ జీవితంలో కూడా స్నేహం గురించి కవితల రూపంలోనూ పాటల రూపంలోనూ వేటలోనూ వచ్చాయి. స్నేహం అంటే ఏమిటో తెలుసా నీకు? బంధాలేంటి బంధువులేంటి పోతే ఏంటి వస్తే ఏంటి తిండే లేదని దిగులే పడని జన్మే నాదేరా. ఒక్క తల్లి సంతానమైన మనలాగా ఉండగలరా? ఒకరు కాదు మనం ఇద్దరంటే ఎవరైనా నమ్మగలరా? కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓవరం. అలాంటి వ్యక్తిని ఇన్ని మాటలు మాట్లాడుతూ ఉంటే నాలాంటి వాడే బరస్ట్ అయ్యాడు. నాకు చాలా ఓపిక అంటారు మీరందరూ, నేనే భరించలేకపోయాను. ఇప్పుడు ఆయన వంతు వచ్చింది, రేపు ఎవరంత వస్తుందో తెలియదు. అలాంటి స్నేహితులు ఉంటే మన జీవితం ఇంకా చాలా బాగుంటుంది, ఆనందమయంగా ఉంటుంది. స్నేహం అనేది ఎక్కడ ఎలా ఏర్పడుతుందనే తెలియదు ఇద్దరి మధ్యన. అంటే కాలేజీలో చదువుకునే టైంలో నలుగురు స్నేహితులు ఉంటారు, చిన్నతనం నుంచి స్నేహితులు ఉంటారు, అలాగే ఉద్యోగం చేసేటప్పుడు స్నేహితులు ఉంటారు. ఏ స్నేహమైనా ఏ స్నేహితులైనా కూడా కష్ట సుఖాల్లో పాలు పంచుకునేవాడే నిజమైన స్నేహితుడు. నీకు ఏదైనా కష్టం వస్తే ధైర్యంగా నీ దగ్గరికి వచ్చి, ఒరే నాకు ఈ కష్టం ఉంది, నాకు ఈ బాధ ఉంది, నేను ఇలాగా పాటలు పడుతున్నాను, ఇన్ని కష్టాలు పడ్డాను అని నీ దగ్గర చెప్పుకున్నప్పుడు నువ్వు నీ స్నేహితుడికి భరోసా ఇచ్చి వాడి సమస్యను నువ్వు సాల్వ్ చేయగలిగిన రోజుని మీ ఇద్దరి స్నేహం చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే రెండోది, స్నేహితులు చుట్టాల్లో కూడా మారుతారు. అంటే నలుగురు స్నేహితులు, ఆరుగురు స్నేహితులు కాలేజీ టైంలో ఉంటారు, చదువుకునే టైంలో ఉంటారు. వాళ్ళల్లో ఎవరో ఒకళ్ళిద్దరు బంధువులుగా మారుతారు, అమ్మాయిని అబ్బాయిని ఇచ్చుకుంటూ ఉంటారు. అలాంటి స్నేహితులు ఉంటే మన జీవితం ఇంకా చాలా బాగుంటుంది, ఆనందమయంగా ఉంటుంది. అంతేనా కానీ ఈ ఇద్దరు స్నేహితుల్లో ముగ్గురు స్నేహితులు ఎంతమంది స్నేహితులు ఉన్నా నీ దగ్గర విని నీ మాటను తీసుకెళ్ళి రివర్స్లో ఇంకొకరికి చెప్పడం, అంటే నిన్ను బ్లేమ్ చేసే విధంగా చెప్పడం, నిన్ను అన్పాపులర్ చేయడం, ఇలాంటి స్నేహితుల్ని కనిపెట్టండి. వాడిని స్నేహితుడు అనరు, శత్రువు అవుతాడు, ఇక వాడిని పక్కన పెట్టండి. ఎవరు సరైన వాడు, ఎవరు సరైన స్నేహితుడు అనేది మీరు మొదట్లోనే కనిపెట్టగలిగిన రోజుని మీ జీవితం బాగుంటుంది. స్నేహితులు కూడా చాలా ఆనందంగా గడుపుతారు, వాళ్ళ అవసరాలు తీరుతాయి. అవసరం లేకపోయినా కూడా కాసేపు మాట్లాడుకుంటూ ఉంటారు, సరదాగా కలుస్తూ ఉండాలి. ఫ్యామిలీస్ మ్యారేజెస్ అయ్యాక ఫ్యామిలీస్ కలుస్తాయి, వాళ్ళల్లో కూడా సహాయ సహకారాలు తీసుకుంటారు. అంత అద్భుతమైనదే స్నేహం అనేది. కష్టంలో పాలు పంచుకునేదే స్నేహం, సుఖంలో పాలు పంచుకునేదే స్నేహం. సుఖంలో పాలు పంచుకోకపోయినా పర్వాలేదు, కష్టంలో మీరు మీ స్నేహితుడు మన స్నేహితుడు అనుకున్నప్పుడు ఖచ్చితంగా వెళ్ళి అతనికి సహాయం చేయండి. చేసిన రోజుని మీరే చూస్తారు, అది ఏ విధంగా అవతల నా స్నేహితుడు ఎంత హ్యాపీగా ఉన్నాడని ఆ ఫ్రూట్ మీరే చూస్తారు. స్నేహితులుగా ఉండి వెన్నుపోటు పొడిచే విధంగా స్నేహం ఉంటే కనుక మీరు వెంటనే పక్కకు తప్పుకోండి, అలాంటి స్నేహాలు చేయొద్దు.